భారతదేశం ఇంధన శక్తిలో స్వయం సమృద్ధి దిశగా మరో భారీ అడుగు వేస్తోంది. మన దేశంలో సమృద్ధిగా ఉన్న సుమారు 401 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను కేవలం మండించడమే కాకుండా వాటి విలువను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టికి అనుగుణంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ వేగవంతం చేసింది. దీని లక్ష్యం ఒకటే, 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయడం. తద్వారా చమురు, గ్యాస్ దిగుమతులపై మన దేశం ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించడం. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలను ప్రోత్సహిస్తూ కేంద్రం ఏకంగా 8,500 కోట్ల భారీ ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించింది. బొగ్గు శుద్ధీకరణ, సుస్థిర వినియోగం, పర్యావరణ హితమైన ఇంధన ఉత్పత్తి ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగానే మార్చి 14, 2026న మహారాష్ట్రలోని చంద్రపూర్ సమీపంలో గల భద్రావతి పారిశ్రామిక వాడలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారితో కలిసి కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకం కింద తొలి దశలో 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. గ్రేటా ఎనర్జీ అండ్ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్ వీరు డైరెక్ట్ రెడ్జిస్ ఐరన్ ఉత్పత్తి కోసం బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. రెండోది న్యూ ఎరా క్లీన్ టెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. వీరు అమ్మోనియం నైట్రేట్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి కోసం అత్యాధునిక గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. బొగ్గును కేవలం ఇంధనంగానే కాకుండా పరిశ్రమలకు అవసరమైన విలువైన వాయువులుగా మార్చడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి అందనుంది. ఇంధన భారం తగ్గి ఆత్మనిర్భర భారత్ వైపు దేశం పరుగులు తీనుంది.